అమెరికా శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. బహిరంగ వేదికలపై కీవ్కు తుమాహక్ క్షిపణులు ఇచ్చి పుతిన్ను ఇబ్బంది పెడతానని చెప్పిన ట్రంప్ తనతో సమావేశంలో పుతిన్కు అనుకూలంగా మాట్లాడడంతో జెలెన్స్కీ అవాక్కయ్యారు. ఈ డీల్కు అంగీకరించకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తారని ట్రంప్ బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలోని రహస్య వివరాలను అక్కడి పత్రికలు కూడా వెల్లడించాయి. ట్రంప్ జెలెన్స్కీ మధ్య చర్చ వాడి వేడిగా జరిగినట్లు కథనాలు వచ్చాయి. ఒక దశలో ఇద్దరు నాయకులు స్వరాలు పెంచుకుని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో యుద్ధ భూమిలో పరిస్థితి తెలియజేస్తూ ఉక్రెయిన్ బృందం ఇచ్చినటువంటి మ్యాప్లను ట్రంప్ పక్కన పెట్టేస్తే డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఒత్తిడి చేసినట్లు కథనాలు వచ్చాయి. పుతిన్ తలుచుకుంటే నాశనం చేస్తాడని ఒక దశలో ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని కూడా ఆయన అన్నారు. జెలెన్స్కీకి ఈ వివరాలని చెప్పారటు శ్వేత సౌధం, ఇటు జెలెన్స్కీ బృందం ఈ కథనాలపై స్పందించలేదు. ఇక జెలెన్స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ మధ్య సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు శ్వేత సౌధం అధికారులు కూడా వెల్లడించారు. డొనెట్స్క్ ప్రాంతాన్ని మాస్కో సేనలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుపడుతూ ఉండడంతో యుద్ధం మరింత ముదిరింది. ఇక ఈ ఏడాది మార్చిలో అమెరికా ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందం సమయంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో అర్ధంతరంగా కూడా నాడు భేటీ విందు రద్దయ్యాయి. ఆ సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. అయితే శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇరువురు చలబడ్డారు. తిరిగి ఖనిజాల ఒప్పందం చేసుకున్నారు. అమెరికా నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు అందడం కూడా మొదలైంది. తాజాగా మళ్ళీ రష్యా విషయంలో జెలెన్స్కీ ట్రంప్ మధ్య వార్ నడిచింది.